Hey guys, welcome back to our YouTube channel Biology Career Guidance. ఈ వీడియోలో మనం AP RSET 2024 ఎగ్జామ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది కదా, దాని గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ AP RSET ఎగ్జామ్ అంటే ఏంటి, ఎవరు రాయాలి AP RSET ఎగ్జామ్, ఎందుకు రాయాలి, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, సిలబస్ ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, వేకెన్సీ పొజిషన్ అంటే ఏంటి, దాన్ని ఎలా చెక్ చేయాలి అన్న దాని గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ అవర్ వీడియో. సో AP RSET ఎగ్జామ్, AP RSET ఆంధ్రప్రదేశ్ రీసెర్చ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఎందుకు కండక్ట్ చేస్తారు అన్న దాని గురించి తెలుసుకుందాం. AP RSET ఎగ్జామ్ అన్నది PhDలో అడ్మిషన్స్ కోసం ఈ ఎగ్జామ్ని కండక్ట్ చేస్తారు. సో ఎవరైనా సరే వాళ్ళ PG కంప్లీట్ అయిపోయి ఫుల్ టైంలో కానీ పార్ట్ టైంలో కానీ PhDలో జాయిన్ అవ్వాలి అని చూస్తుంటే వాళ్ళు AP RSET ఎగ్జామ్ని ఇవ్వాల్సి వస్తుంది. AP RSET ఎగ్జామ్ రాస్తే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న స్టేట్ యూనివర్సిటీస్లో PhDకి అడ్మిషన్ పొందే అవకాశం అన్నది ఉంటుంది అనమాట. మన ఆంధ్రప్రదేశ్లో దగ్గర 14 to 15 స్టేట్ యూనివర్సిటీస్ అన్నవి ఉన్నాయి. అంటే స్టేట్ గవర్నమెంట్ కింద కొన్ని యూనివర్సిటీస్ ఉంటాయి కదా, ఆ యూనివర్సిటీస్ అన్నవి ఉన్నాయన్నమాట. సో ఈ స్టేట్ యూనివర్సిటీస్లో ఫుల్ టైంలో కానీ పార్ట్ టైంలో కానీ PhD అడ్మిషన్ని మీరు పొందాలనుకుంటుంటే మీరు AP RSET ఎగ్జామ్ అన్నది రాయాల్సి ఉంటుంది. ఎవ్రీ ఇయర్ యాప్షీ అన్నది AP RSET కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుంది. కానీ 2024లో AP RSET కోసం నోటిఫికేషన్ రాలేదు. సో 2024 అండ్ 2025 2 ఇయర్స్కి కలిపి 2025లో నోటిఫికేషన్ అన్నది రిలీజ్ చేశారు. అదే AP RSET 2024 to 25. ఎవ్రీ ఇయర్ AP RSET ఎగ్జామ్ అన్నది ఏదో ఒక యూనివర్సిటీ కండక్ట్ చేస్తుంది. ఈ ఇయర్ AP RSET ఎగ్జామ్ అన్నది పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. సో దీనికోసం ఆల్రెడీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయింది. ఆన్లైన్లో అప్లికేషన్స్ ఫిల్ చేయడానికి డేట్ వచ్చేసరికి 7th నుంచే స్టార్ట్ అయిపోయింది. 7th నుంచి మనం AP RSET కోసం అప్లికేషన్స్ అన్నవి ఓపెన్ అయిపోయాయి, మనం అప్లై చేసుకోవచ్చు. ఎగ్జామ్ అన్నది టెంటేటివ్గా 3rd of November నుంచి 7th of November మధ్యలో ఉండొచ్చు అన్నది నోటిఫికేషన్లో ఇచ్చారు. ఓకే, సో ఇక్కడ మనకు ఈ వెబ్సైట్ ఉంది కదా, యాప్షీ వెబ్సైట్, దీని మీద క్లిక్ చేస్తే మనం డైరెక్ట్ AP RSET వెబ్సైట్లోకి వెళ్ళిపోతాము. ఇక్కడికి వెళ్ళి మనం డిఫరెంట్ కేటగిరీస్లో ఉన్న డీటెయిల్స్ గురించి డిస్కస్ చేద్దాము. ఫస్ట్ అయితే మనం హోమ్లోకి వెళ్ళి ఇన్ఫర్మేషన్ బ్రోచర్ని స్టడీ చేద్దాం. ఇన్ఫర్మేషన్ బ్రోచర్లో మనకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. సో ఎప్పుడైనా సరే మీరు ఏదైనా ఎగ్జామ్ని ఇవ్వాలనుకుంటే ఆర్ ఏదైనా ఎగ్జామ్కి అప్లై చేయాలనుకుంటే ఫస్ట్ మీరు ఇన్ఫర్మేషన్ బ్రోచర్ని డీటెయిల్గా చదవాలి. మీకోసం నేను ఆ ఇన్ఫర్మేషన్ బ్రోచర్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈజీగా అర్థమయ్యే విధంగా. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ అయితే వీళ్ళు AP RSET అంటే ఏంటి అన్న దాని గురించి ఇచ్చారు ఫస్ట్ 2 పాయింట్స్లో. 3rd పాయింట్లో మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి ఇచ్చారు. AP RSET ఎగ్జామ్ అన్నది 2 స్టేజెస్లో కండక్ట్ చేస్తారు. ఫస్ట్ స్టేజ్లో మనం ఎగ్జామ్ అన్నది రాయాల్సి ఉంటుంది, ఒక ఆన్లైన్ ఎగ్జామ్ అన్నది రాయాల్సి ఉంటుంది. మనం ఆన్లైన్ ఎగ్జామ్ క్వాలిఫై అయ్యామనుకోండి, సెకండ్ స్టేజ్కి వెళ్తాం. సెకండ్ స్టేజ్లో మనకి ఇంటర్వ్యూ అన్నది ఉంటుంది. ఇంటర్వ్యూ కూడా క్వాలిఫై అయ్యామనుకోండి, మనకు ఫస్ట్ స్టేజ్లో సెకండ్ స్టేజ్లో వచ్చిన మార్క్స్ని యాడ్ చేసి ఒక టోటల్ మార్క్ అన్నది జనరేట్ అవుతుంది. ఆ టోటల్ మార్క్స్కి మనకు ఒక ర్యాంక్ అన్నది అసైన్ అవుతుంది. ఆ ర్యాంక్ని బట్టి మనకు యూనివర్సిటీ అన్నది అలాట్ అవుతుంది. మనకు ఓవరాల్ ఆంధ్రప్రదేశ్లో ఏ యూనివర్సిటీలో అయినా జాయిన్ అయ్యే కేపబిలిటీ ఉంది కాబట్టి, అవకాశం ఉంది కాబట్టి ఈ ఎగ్జామ్ ద్వారా మనకు వచ్చిన ర్యాంక్ని బట్టి మనకు ఒక యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకునే అవకాశం అన్నది ఉంటుంది అనమాట. సో ఓవరాల్గా ఈ AP RSET ఎగ్జామ్ అన్నది 200 మార్క్స్కి కండక్ట్ చేస్తారు. స్టేజ్ 1 అంటే ఆన్లైన్ ఎగ్జామ్ వచ్చేసరికి 140 మార్క్స్కి ఉంటుంది. స్టేజ్ 2 అంటే ఇంటర్వ్యూ అన్నది 60 మార్క్స్కి ఉంటుంది. ఫస్ట్ అయితే మనం స్టేజ్ 1 గురించి మాట్లాడుకుందాం. స్టేజ్ 1లో వచ్చేసరికి మరి 2 పేపర్స్ ఉంటాయి, పేపర్ 1, పేపర్ 2 ఆర్ సెక్షన్ A, సెక్షన్ B అని అనుకుందాం. సో పేపర్ 1 అంతా కూడా రీసెర్చ్ మెథడాలజీ, టీచింగ్ యాప్టిట్యూడ్, రీసెర్చ్ యాప్టిట్యూడ్, రీజనింగ్, కాంప్రహెన్షన్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ సిలబస్ ఉంది, నేను మీకు చూపిస్తాను. దీని గురించి క్వశ్చన్స్ అన్నీ కూడా సెక్షన్ Aలో ఉంటాయి. దెన్ సెక్షన్ Bలో వచ్చేసరికి మన రెస్పెక్టివ్ సబ్జెక్ట్, అంటే మనం PG ఏ సబ్జెక్ట్లో అయితే చేసామో ఆ సబ్జెక్ట్ రిలేటెడ్ పేపర్ సెక్షన్ Bలో ఉంటుంది. సెక్షన్ A వచ్చేసరికి 70 మార్క్స్కి ఉంటుంది, సెక్షన్ B వచ్చేసరికి 70 మార్క్స్కి ఉంటుంది. ఓవరాల్గా ఆన్లైన్ ఎగ్జామ్ అన్నది 140 మార్క్స్కి ఉంటుంది. 140 మార్క్స్ ఇది ప్లస్ ఇంటర్వ్యూ 60 మార్క్స్. ఎవరైతే ఆన్లైన్ ఎగ్జామ్ని క్లియర్ చేస్తారో, ఎవరైతే ఆన్లైన్ ఎగ్జామ్ క్వాలిఫై అవుతారో వాళ్ళు మాత్రమే ఇంటర్వ్యూకి ఎలిజిబుల్ అవుతారనమాట. సో మీరు ఆన్లైన్ ఎగ్జామ్ రాసి ఎలిజిబుల్ మార్క్స్ తెచ్చుకున్నారనుకోండి, అప్పుడు మీరు ఇంటర్వ్యూకి వెళ్ళే అవకాశం అన్నది ఉంటుంది. మీకు ఆన్లైన్ ఎగ్జామ్లో తర్వాత ఇంటర్వ్యూలో వచ్చిన మార్క్స్ని బట్టి ఒక ర్యాంక్ డిసైడ్ అవుతుంది. ఆ ర్యాంక్ని బట్టి మీరు యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకోవచ్చు త్రూ ఆన్లైన్ కౌన్సిలింగ్ ద్వారా. ఓకే,
సో మన సబ్జెక్ట్ని మనం ఎలా చూస్ చేసుకోవాలి, సెక్షన్ ఏ రీసెర్చ్ యాప్టిట్యూడ్ అది ఉంది కదా, అది అందరికీ కామన్ ఉంటుంది అనమాట. బట్ సెక్షన్ బి అన్నది ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి మారుతూ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను పీజీ అన్నది బాటనీలో చేశాను అనుకోండి, అప్పుడు నేను పిహెచ్డీలో ఏపీఆర్సెట్ కోసం ఎగ్జామ్ రాయడం కోసం సెలెక్ట్ చేసుకోవాల్సిన సెక్షన్ బి సబ్జెక్టు కూడా బాటనీనే. జువాలజీ అయితే జువాలజీ, బయోటెక్నాలజీ అయితే బయోటెక్నాలజీ, తెలుగు అయితే తెలుగు, హిందీ అయితే హిందీ. అలా మన పీజీ స్పెషలైజేషన్ని బట్టి మనం ఎంట్రన్స్ ఎగ్జామ్లో సెక్షన్ బి పేపర్ని చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎలా చూస్ చేసుకోవాలి, మనం దేనికి ఎలిజిబుల్ అవుతాము అన్నది మనకు ఎలా తెలుస్తుంది అన్నది నేను మీకు చూపిస్తాను. వాళ్ళు ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా ఇచ్చారు. ఓకే, సో ఎగ్జామ్లో మనకి ఎన్ని మార్క్స్ వస్తే మనం క్వాలిఫై అయినట్టు, పాస్ అయినట్టు అర్థం. అప్పుడే కదా మనం ఇంటర్వ్యూకి వెళ్ళగలుగుతాం. సో మనకు ఎగ్జామ్లో ఎన్ని మార్క్స్ వస్తే మనం క్వాలిఫై అయినట్టు అర్థం. క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎంత? సో క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేపటికి ఓసీ వాళ్ళకి 50% మార్క్స్ రావాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 45% మార్క్స్ రావాలి. ఓవరాల్గా 140 మార్క్స్కి ఓసీ వాళ్ళకైతే 50% మార్క్స్ రావాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, బీసీ వాళ్ళకైతే 45% మార్క్స్ వస్తే మీరు ఎగ్జామ్ని క్రాక్ చేసినట్టు అర్థం. సో సెక్షన్ ఏలో 45%, సెక్షన్ బిలో 45% అలాగనా అంటే అలా కాదు. ఓవరాల్ 140కి మనకు 50% ఓసీ వాళ్ళకి, మిగిలిన కేటగిరీస్ అందరికీ 45% మార్క్స్ వస్తే యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ద ఎగ్జామ్ అనమాట. యూ హ్యావ్ క్వాలిఫైడ్ ఫర్ ద ఎగ్జామ్ అండ్ యూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ద ఇంటర్వ్యూ అనమాట. ఓకే, సో ఆఫ్టర్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ మీరు ఇంటర్వ్యూ ఇస్తారు 60 మార్క్స్కి. అదే ఇక్కడ మెన్షన్ చేశారు. మీకు వచ్చిన టోటల్ మార్క్స్ని బట్టి మీకు ఒక ర్యాంక్ అన్నది డిసైడ్ అవుతుంది. ఓకే, అండ్ క్వశ్చన్ పేపర్ అన్నది ఏ లాంగ్వేజ్లో ఉంటుంది. పేపర్ ఏ ఆర్ సెక్షన్ ఏ ఆర్ పేపర్ 1 ఇది తెలుగులో, ఇంగ్లీష్లో రెండిట్లో ఉంటుంది. పేపర్ బి అన్నది మెయిన్గా ఇంగ్లీష్లో మాత్రమే ఉంటుంది. పేపర్ బి ఎక్సెప్ట్ ఫర్ లాంగ్వేజెస్ అంటే తెలుగు, హిందీ, ఇంగ్లీష్ లేదంటే ఉర్దూ ఇలాంటి పేపర్స్ ఉంటాయి కదా, వాటికి వాళ్ళ లాంగ్వేజెస్లో ఎగ్జామ్ అన్నది కండక్ట్ చేస్తారు. మిగిలిన అన్ని సబ్జెక్ట్స్కి ఇంగ్లీష్లోనే మ్యాక్సిమం ఎగ్జామ్ అన్నది ఉంటుంది. ఎందుకంటే ప్రీవియస్ ఇయర్స్లో కొన్ని వాటికి ఇంగ్లీష్ ఇచ్చారు, కొన్ని వాటికి తెలుగు కూడా ఇచ్చారు. సో మనం ష్యూర్గా చెప్పలేము తెలుగులో కూడా క్వశ్చన్ పేపర్ వస్తుంది అని చెప్పేసి. సో కాబట్టి ప్రిపేర్ ఫర్ ఇంగ్లీష్ ఓన్లీ. పేపర్ 1 అయితే పక్కాగా తెలుగు అండ్ ఇంగ్లీష్లో క్వశ్చన్ పేపర్ ఉంటుంది. పేపర్ 2 అయితే డౌట్ అనమాట, ఇంగ్లీష్లో ప్రిపేర్ అయితే బెస్ట్ అన్నది నా ఒపీనియన్. ఓకే, సో దెన్ ఎవరెవరు ఎలిజిబుల్ ఈ ఎగ్జామ్ రాయడానికి అని అంటే, ఎవరైనా సరే పీజీ చేసి విత్ మినిమం 55% ఆఫ్ మార్క్స్ ఫర్ ఓసీ క్యాండిడేట్స్ అండ్ 50% ఆఫ్ మార్క్స్ ఫర్ ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అండ్ పీడబ్ల్యూడీ మీరు పీజీ కంప్లీట్ చేస్తుంటే ఈ మార్క్స్తో మీరు ఏపీఆర్సెట్ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబుల్. ఓకే, అండ్ ఎవరైనా స్టూడెంట్స్ ఫైనల్ సెమిస్టర్లో ఉంటే, పీజీలో ఫైనల్ ఇయర్లో ఉండి ఫైనల్ సెమిస్టర్లో ఇప్పుడు ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తున్నారు ఆర్ ఎగ్జామ్ రాసేసి ఉన్నారు, రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు అన్న వాళ్ళు కూడా ఈ ఏపీఆర్సెట్ ఎగ్జామ్ అన్నది అటెంప్ట్ చేయొచ్చు. కానీ మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యే టైంకి మీతో మీ సర్టిఫికేట్స్ అన్న ఉండాలి. మీరు ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలన్నా, కౌన్సిలింగ్ అటెండ్ అవ్వాలన్నా పక్కాగా మీతో సర్టిఫికేట్స్ అన్నది ఉండాలి. ఎగ్జామ్ రాసేంత వరకు మీతో సర్టిఫికేట్స్ ఉండాలి అన్నది మ్యాండేటరీ అయితే లేదు. కానీ మీరు ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలన్నా, కౌన్సిలింగ్ అటెండ్ అవ్వాలన్నా మీతో పక్కాగా సర్టిఫికేట్స్ అన్నవి ఉండాలి. ఓకే, అండ్ ఎగ్జామ్ అన్నది ఏ సెంటర్లో కండక్ట్ చేస్తారు, బికాజ్ ఎగ్జామ్ అన్నది ఆన్లైన్ ఎగ్జామ్ కదా, ఎక్కడెక్కడ సెంటర్స్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో టోటల్ 13 సెంటర్స్ ఉన్నాయి. వేరే తెలంగాణలో ఒకటే సెంటర్ ఉంది, అది కూడా హైదరాబాద్లో ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్న 13 సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నది కాలంలో ఇచ్చారు. సో మీరు చెక్అవుట్ చేయండి. మీ డిస్ట్రిక్ట్, మీకు దగ్గరగా ఉన్న డిస్ట్రిక్ట్ ఆర్ మీ డిస్ట్రిక్ట్ అన్నది ఇక్కడ ఉందో లేదో చూసుకొని మీకు 3 or 5 ఆప్షన్స్ ప్రొవైడ్ చేయొచ్చు. ఏ ఏ సిటీస్లో మీరు ఎగ్జామ్ రాయాలి అనుకుంటున్నారు అన్నది అవైలబిలిటీని బట్టి మీకు సెంటర్స్ అన్నవి అలాట్ అయిపోతాయి. ఓకే, దెన్ అప్లికేషన్ ఫీ ఎంత? ఓసీ క్యాండిడేట్స్కి అయితే 1500, బీసీ క్యాండిడేట్స్కి అయితే 1300, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే 1000 రూపీస్ అన్నది అప్లికేషన్ ఫీ ఉంటుంది. మీరు మ్యాక్సిమం ఏపీఆర్సెట్ 2 సబ్జెక్ట్స్ వరకు అటెంప్ట్ చేయొచ్చు. ఒక సబ్జెక్ట్ అప్లికేషన్ ఫీ నేను ఇందాక డిస్కస్ చేసింది. ఒకవేళ మీరు ఇంకొక సబ్జెక్ట్లో కూడా మళ్ళీ ఏపీఆర్సెట్ ఎగ్జామ్ రాయాలి అని అనుకుంటే మళ్ళీ ఎక్స్ట్రా అమౌంట్ మీరు పే చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బీసీ క్యాండిడేట్ని అనుకోండి, నేను 2 సబ్జెక్ట్స్లో ఏపీఆర్సెట్ ఎగ్జామ్ రాయాలి అనుకుంటే నేను టోటల్ 2600 అప్లికేషన్ ఫీ అన్నది పే చేయాల్సి ఉంటుంది ఫర్ 2 సబ్జెక్ట్స్ అనమాట. ఓకే, ఏమన్నా ఏజ్ లిమిట్ ఉందా అంటే ఈ ఎగ్జామ్ రాయడానికి ఎటువంటి ఏజ్ లిమిట్ అన్నది లేదు. మీరు పీజీ క్వాలిఫై అయి ఉంటే సరిపోతుంది. ఓకే,
ఓన్లీ ఆన్లైన్ ద్వారానే ఈ ఏపీఆర్సెట్ ఎగ్జామ్కి అప్లికేషన్ అన్నది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడైతే మనం ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి అన్నది చూద్దాం. సో మనకు ఆల్రెడీ తెలుసు, నోటిఫికేషన్ అన్నది ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది. 6th October రోజే మనకు నోటిఫికేషన్ అన్నది రిలీజ్ అయిపోయింది. ఆన్లైన్ అప్లికేషన్స్ అన్నది 7th నుంచి స్టార్ట్ అయ్యాయి. 21st October వరకు మనం ఆన్లైన్లో అప్లికేషన్స్ని సబ్మిట్ చేయొచ్చు. ఒకవేళ మీరు ఏదైనా కారణం వల్ల ఆ డేట్స్ లోపల సబ్మిట్ చేయలేదనుకోండి, 2000 రూపీస్ లేట్ ఫీతో మీరు 22nd October నుంచి 25th October లోపు లేట్ ఫీతో మీరు అప్లికేషన్ అన్నది ఫిల్అప్ చేయొచ్చు. మీరు అప్లికేషన్లో ఏదైనా మిస్టేక్ చేశారు, దాన్ని కరెక్ట్ చేసుకోవాలి అని అనుకుంటే 22nd నుంచి 26th వరకు పోర్టల్ మళ్ళీ ఓపెన్ అవుతుంది. మీరు చేసిన మిస్టేక్స్ని ఇక్కడ రెక్టిఫై చేసుకునే అవకాశం అన్నది ఉంటుంది. దాని తర్వాత టెంటేటివ్గా మీరు హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి డేట్స్ వచ్చేసరికి 27th October నుంచి 31st October ఈ డేట్స్ మధ్యలో మీకు హాల్ టికెట్స్ అన్నవి రిలీజ్ అవుతాయి. మీరు హాల్ టికెట్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అంటే ఎగ్జామ్ అన్నది టెంటేటివ్గా 3rd November నుంచి 7th November మధ్యలో ఉండొచ్చు అనమాట. మనకు 2 సెషన్స్లో ఎగ్జామ్ అన్నది కండక్ట్ చేస్తారు. ఒకటి మార్నింగ్ సెషన్, ఇంకొకటి ఫోర్నూన్ సెషన్. మార్నింగ్ సెషన్లో 9 AM నుంచి 12 AM వరకు ఒక సెషన్ జరుగుతుంది. 2 PM నుంచి 5 PM నుంచి ఇంకొక సెషన్ అన్నది జరుగుతుంది. మీకు ఏ సెషన్ వచ్చింది, ఏ రోజు ఎగ్జామ్ ఉంది అన్నది మొత్తం మీకు హాల్ టికెట్లో తెలుస్తుంది. ప్రిలిమినరీకి వచ్చేపాటికి 10th November రిలీజ్ చేయొచ్చు. అండ్ ప్రిలిమినరీ కీలో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయి, దాంట్లో ఏమైనా అబ్జెక్షన్స్ రైజ్ చేయాలి అంటే లాస్ట్ డేట్ ఫర్ అబ్జెక్షన్స్ ఈజ్ 12th అనమాట. దాని తర్వాత ఇంటర్వ్యూకి ఎలిజిబుల్ అయ్యారు, రిజల్ట్ అంటే మనం ఎగ్జామ్ క్వాలిఫై అయ్యామా లేదా అన్నది ఎప్పుడు తెలుస్తుంది అంటే 19th రోజు రిజల్ట్ అన్నది వదులుతారు. 19th రోజు రిజల్ట్ వదిలిన దాంట్లో మీరు ఎగ్జామ్ క్వాలిఫై అయ్యారు అంటే మీరు నెక్స్ట్ స్టెప్ ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ అవ్వాలి. లేదు మీరు ఎలిజిబుల్ కాలేదనుకోండి, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఏపీఆర్సెట్కి ట్రై చేయాలి. ఓకే, సో ఇప్పుడైతే ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి చూద్దాం. మనకు ఏపీఆర్సెట్ ఎగ్జామ్ అన్నది టూ పొజిషన్స్ ఫిల్అప్ చేయడానికి కండక్ట్ చేస్తారు. చెప్పా కదా, పిహెచ్డీలో 2 పొజిషన్స్ ఉంటాయి అనమాట. ఫుల్ టైం పొజిషన్స్ ఉంటాయి, పార్ట్ టైం పొజిషన్స్ ఉంటాయి. ఫుల్ టైం పొజిషన్ అంటే ఏంటి, పార్ట్ టైం పొజిషన్ అంటే ఏంటి అన్నది క్లారిటీ తెచ్చుకుందాం ఫస్ట్. ఫుల్ టైం పొజిషన్ అంటే ఏం లేదు, మనం పీజీ కాలేజ్కి ఎలాగైతే వెళ్ళాము అంటే మార్నింగ్ 10 to 5 అలా వెళ్తే దాన్ని ఫుల్ టైం పిహెచ్డీ అంటారు అనమాట. దీనికి మినిమం పీరియడ్ 4 years ఉంటుంది. మినిమం 4 yearsలో మనం పిహెచ్డీ కంప్లీట్ చేసుకొని 5th yearలో పిహెచ్డీ సబ్మిట్ చేసుకొని బయటకు వెళ్ళిపోవచ్చు. లేదు మనకు ఆల్రెడీ ఒక జాబ్ ఉంది, మనం ఫుల్ టైం కాలేజ్కి వెళ్ళలేము, 10 to 5 మనం కాలేజ్లో స్పెండ్ చేయలేము, నాకు ఆల్రెడీ ఒక జాబ్ ఉంది అని అనుకునే వాళ్ళు పార్ట్ టైంకి అప్లై చేసుకోవచ్చు. పార్ట్ టైం వచ్చేపాటికి మీరు రోజు యూనివర్సిటీకి కానీ కాలేజ్కి కానీ వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు సమ్మర్ హాలిడేస్లో కానీ దసరా హాలిడేస్లో కానీ ఇలా హాలిడేస్ వస్తాయి కదా, అప్పుడు వెళ్ళి మీ వర్క్ని కంప్లీట్ చేసుకోవచ్చు. వీళ్ళకి మినిమం పీరియడ్ వచ్చేసరికి 5 years ఉంటుంది. 5 years అయిపోయిన తర్వాత వీళ్ళ వర్క్ని సబ్మిట్ చేసుకొని పిహెచ్డీని అవార్డ్ చేయించుకోవచ్చు. ఓకే, సో ఫుల్ టైం అంటే మనం రోజు కాలేజ్కి వెళ్ళి మన పిహెచ్డీని కంప్లీట్ చేసుకోవాలి. పార్ట్ టైం అంటే ఎలా అంటే మనం ఆల్రెడీ వర్క్ చేస్తూ ఉంటే అప్పుడు మనం పార్ట్ టైంకి ఎలిజిబిలిటీ అవుతాం. సో ఫుల్ టైంకి ఎవరు ఎలిజిబుల్, పార్ట్ టైంకి ఎవరు ఎలిజిబుల్ అన్న దాని గురించి ఇక్కడ తెలుసుకుందాం. ఫుల్ టైంకి ఎవరు ఎలిజిబుల్ అంటే ఎవరైనా సరే పీజీ విత్ మినిమం 55% ఆఫ్ మార్క్స్ ఫర్ ఓసీ, 50% ఆఫ్ మార్క్స్ ఫర్ ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి ఇది ఉంటే మీరు ఫుల్ టైం పిహెచ్డీకి ఎలిజిబుల్ అనమాట. వేరే ఏ రిక్వైర్మెంట్ అవసరం లేదు. మీరు పీజీ మార్క్స్తో చేసి ఉంటే మీరు ఫుల్ టైం పిహెచ్డీకి ఎలిజిబుల్ అనమాట. మరి పార్ట్ టైం పిహెచ్డీకి ఎలిజిబుల్ క్రైటీరియా ఏంటి అన్నది చూద్దాం. పార్ట్ టైం పిహెచ్డీకి కూడా మినిమం రిక్వైర్మెంట్ సేమ్, పీజీ విత్ 55% ఆఫ్ మార్క్స్ ఫర్ ఓసీ అండ్ 50% ఆఫ్ మార్క్స్ ఫర్ ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి. ఇది మెయిన్, అందరికీ ఒకటే, పార్ట్ టైం వాళ్ళకి ఫుల్ టైం వాళ్ళకి. పార్ట్ టైం వాళ్ళకి అదే కాకోకుండా ఇంకొక ఎలిజిబిలిటీ ఉండాలి. ఎందుకంటే పార్ట్ టైం అన్నది ఎందుకు ఆఫర్ చేస్తుంది గవర్నమెంట్, మీరు ఆల్రెడీ వర్క్ చేసుకుంటా ఉండి తర్వాత పిహెచ్డీ కంప్లీట్ చేయాలని అనుకుంటే అప్పుడు పార్ట్ టైం మనం అప్లై చేసుకుంటాం కదా. సో దాన్ని మనం ప్రూవ్ చేయాలి. ఎలా అంటే సర్వీస్ సర్టిఫికేట్ అన్నది ప్రొవైడ్ చేయాలి. ఎంత సర్వీస్ ఉండాలి, ఏ వర్క్ చేస్తుంటే ఎంత సర్వీస్ ఉండాలి అన్నది కూడా మనం తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఏదన్నా ఒక యూనివర్సిటీలో కానీ ఒక పీజీ కాలేజ్లో కానీ లేదా ఒక డిగ్రీ కాలేజ్లో కానీ వర్క్ చేస్తున్నాను అనుకోండి, అప్పుడు నేను పార్ట్ టైం పిహెచ్డీకి ఎలిజిబుల్. ఎప్పుడు నాకు 2 years ఆఫ్ సర్వీస్ ఉన్నప్పుడు. ఎవరైనా సరే యూనివర్సిటీలో కానీ పీజీ కాలేజ్లో కానీ డిగ్రీ కాలేజ్లో కానీ 2 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళు పార్ట్ టైం పిహెచ్డీకి ఎలిజిబుల్. ఓకే,
అదే ఇక్కడ ఇచ్చారు. లేదా మీరు ఏదైనా పాలిటెక్నిక్ కాలేజ్లో కానీ జూనియర్ కాలేజ్లో కానీ ఇంటర్మీడియట్ టీచ్ చేసే వాళ్ళు అనుకోండి మీరు. సో అప్పుడు మీకు 4 years ఆఫ్ సర్వీస్ ఉండాలి. ఓకే, లేదు మీరు ఏదైనా గవర్నమెంట్ స్కూల్లో కానీ ప్రైవేట్ స్కూల్లో కానీ ఏదైనా సరే స్కూల్ ఎడ్యుకేషన్లో మీరు ఉన్నారనుకోండి, అప్పుడు కూడా మీరు 4 years ఆఫ్ సర్వీస్ కలిగి ఉండాలి. లేదు మీరు టీచింగ్ ప్రొఫెషన్ కాదు, మీది వేరే ఏదో ప్రొఫెషన్, వేరే ఏదో జాబ్ చేసుకుంటున్నారు, టెక్నికల్ జాబు అలా ఏదైనా జాబ్ చేసుకుంటున్నారు ఇండస్ట్రీలో కానీ, సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఎక్కువ ఇండస్ట్రీలో అలా వెళ్తుంటారు కదా. సో అలా టీచింగ్ కాకుండా వేరే ఏ ప్రొఫెషన్ అయినా సరే మీరు వర్క్ చేస్తూ ఉంటే మీకు 4 years ఆఫ్ సర్వీస్ అన్నది ఉండాలి. సో మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడే మీరు పార్ట్ టైం పిహెచ్డి అన్న ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా అది మీకు సర్వీస్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయండి అని అడుగుతుంది. అసలు ఈ సర్వీస్ సర్టిఫికేట్ అంటే ఏంటి అన్నది పెద్ద డౌట్. సర్వీస్ సర్టిఫికేట్ అంటే ఏం లేదు, నేను ఆల్రెడీ ఏదో ఒక కాలేజ్లో డిగ్రీ కాలేజ్లో 2 years నుంచి వర్క్ చేస్తున్నాను కదా, నేను అదే ఒక లెటర్ హెడ్ పైన ప్రింట్ చేసి టైప్ చేసుకొని మా హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్తో సైన్ చేయించుకుంటే అదే సర్వీస్ సర్టిఫికేట్. ఏ కంపెనీ అయినా సరే మీరు వర్క్ చేస్తున్నారనుకోండి, నాకు సర్వీస్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయండి అంటే ఆబ్వియస్గా వాళ్ళు మీకు సర్వీస్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తారు. అదే సర్వీస్ సర్టిఫికేట్ని మనం ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అది ప్రూఫ్ అనమాట. ఏపీ ఆర్సెట్ వాళ్ళకి మనం ఎక్కడో ఒక దగ్గర వర్క్ చేస్తున్నాం అన్నది ప్రూఫ్. మనం ప్రూఫ్ ఇస్తేనే కదా వాళ్ళు మనకు పార్ట్ టైంలో సీట్ ఇస్తారు. సో అలాగా. ఓకే, ఐ హోప్ అర్థమైందని అనుకుంటున్నా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఐ విల్ క్లియర్ ఇట్ అవుట్. ఓకే, సో ఫుల్ టైం ఎప్పుడు చేయాలి, పార్ట్ టైం ఎప్పుడు చేయాలి అన్నది క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నా. చాలామందికి వచ్చే డౌట్ ఏమంటే, నేను ఈ 2024లో పీజీ కంప్లీట్ చేశాను, నేను పార్ట్ టైం పిహెచ్డికి ఎలిజిబులా? నో, మీరు పార్ట్ టైం పిహెచ్డికి ఎలిజిబుల్ కాదు. ఎందుకంటే మినిమం 2 years టీచింగ్లో అయితేనే మినిమం, అది డిగ్రీ పీజీ వాళ్ళకైతేనే మినిమం 2 years, అదే స్కూల్ అయితే 4 years, లేదా వేరే ఏ ప్రొఫెషన్ అయినా కూడా 4 years. సో కాబట్టి మీరు ఈ ఇయరే మీ పీజీ కంప్లీట్ చేసి ఉంటే మీరు పార్ట్ టైం పిహెచ్డికి ఎలిజిబుల్ కాదు. మీరు అప్లై చేసుకోవాలనుకుంటే ఫుల్ టైం పిహెచ్డికి అప్లై చేసుకోవచ్చు. ఓకే, నేను 2023లో నా పీజీ కంప్లీట్ చేశాను, నేను ఇప్పుడు ఈ దానికి ఎలిజిబుల్ అవుతానా అని అంటే 2023 అక్టోబర్లో మీరు జాబ్లో జాయిన్ అయ్యింటే 2025 అక్టోబర్కి 2 years కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి ఒకవేళ మీరు డిగ్రీ ఆర్ పీజీ ఆర్ యూనివర్సిటీలో టీచ్ చేస్తూ ఉంటే అప్పుడు మీరు ఎలిజిబుల్ అవుతారు. ఒకవేళ మీరు ఏదైనా కంపెనీలో వర్క్ చేస్తూ ఉంటే అప్పుడు 4 years కంప్లీట్ అవ్వవు, కాబట్టి మీరు ఎలిజిబుల్ కాదు. సో ఈ విధంగా ఎలిజిబిలిటీ క్రైటీరియా అన్నది నడుస్తుంది అనమాట. ఓకే, మీరు పీజీ కంప్లీట్ చేసిన దగ్గర నుంచి మీ ప్రొఫెషన్ని బట్టి మీకు 2 years కానీ 4 years కానీ ఎక్స్పీరియన్స్ అన్నది ఉండాలి. అప్పుడు మాత్రమే మీరు పార్ట్ టైం పిహెచ్డికి ఎలిజిబుల్ అవుతారు. లేదు నేను ఫుల్ టైం కాలేజ్కి వచ్చి ఫుల్ టైం పిహెచ్డి చేస్తాను అంటే మీరు పీజీ కంప్లీట్ చేసి ఉంటే చాలు, మీరు ఫుల్ టైం పిహెచ్డి చేయడానికి ఎలిజిబుల్. ఓకే, దెన్ సో ఇక్కడ సిలబస్ ఎలిజిబిలిటీలోనే నేను ఇంకొక విషయం చెప్పాలి, సారీ. సో ఎలిజిబిలిటీ ఎవరు ఏ సబ్జెక్ట్కి ఎలిజిబుల్ అన్నది కూడా మనం తెలుసుకోవాలి కదా. సో నేను పీజీ అన్నది అడల్ట్ ఎడ్యుకేషన్లో చేశాను, పీజీ అడల్ట్ ఎడ్యుకేషన్ చేస్తే పిహెచ్డిలో నేను ఏ పేపర్కి ఎగ్జామ్ రాయాలి అన్న ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంది. సో మీరు ఏ సబ్జెక్ట్లో పీజీ కంప్లీట్ చేశారు, ఏ సబ్జెక్టుకి మీరు పిహెచ్డి ప్రోగ్రామ్కి ఎలిజిబుల్ అవుతారు అన్న ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ బాక్స్లో ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను పీజీ బయోటెక్నాలజీ చేశాను, అప్పుడు నేను పిహెచ్డి ఏ పేపర్కి రాయాలి, ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏ పేపర్కి రాయాలి, బయోటెక్నాలజీకి రాయాలి. నేను పీజీ కామర్స్ చేశాను, అప్పుడు నేను పిహెచ్డి ఎంట్రన్స్ ఎగ్జామ్ దేనికి రాయాలి, కామర్స్కి రాయాలి. అలాగా మీరు చేసిన సబ్జెక్ట్ని బట్టి మీరు ఏ ఎగ్జామ్ రాయాలి, ఏ పేపర్ని చూస్ చేసుకోవాలి అన్న ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ ఉంది. కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి అవి వాటికి స్పెసిఫిక్గా ఇది అన్నది ఉండదు అనమాట. సో ఇక్కడ చూసారనుకోండి, మీరు మైక్రోబయాలజీ వాళ్ళు ఉంటారు కొద్దిమంది. సో మైక్రోబయాలజీ వాళ్ళకి స్పెసిఫిక్గా మైక్రోబయాలజీ అన్న పేపర్ ఇక్కడ లేదు. మరి వాళ్ళు ఏం చేయాలి అంటే వాళ్ళు అప్లైడ్ లైఫ్ సైన్సెస్ కింద చూసుకోవాలి. సో ఇక్కడ చూసారు కదా అప్లైడ్ లైఫ్ సైన్సెస్ అని ఉంది కదా, అప్లైడ్ లైఫ్ సైన్సెస్ కింద మైక్రోబయాలజీని ఇంక్లూడ్ చేశారు చూడండి. సో ఒకవేళ మీరు పీజీ మైక్రోబయాలజీలో చేసింటే అప్పుడు మీరు పిహెచ్డి ఎంట్రన్స్ ఎగ్జామ్ అన్నది అప్లైడ్ లైఫ్ సైన్సెస్ కింద రాయాల్సి ఉంటుంది.
సో కాబట్టి మీ సబ్జెక్ట్ అనేది దేని అండర్లో వస్తుంది అన్నది చూసుకొని ఆ పేపర్కి అప్లై చేసుకోవచ్చు. మినిమం 1 పేపర్ మ్యాక్సిమం 2 పేపర్స్కి అప్లై చేసుకోవచ్చు. మీకు ఈ సబ్జెక్ట్ చూస్ చేసుకోవడంలో ఏమైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ చేయండి, నేను దీని గురించి మీకు హెల్ప్ చేయగలను. ఈ టేబుల్ చూసుకున్నా కూడా మీకు అర్థం అవుతుంది మీరు ఏ సబ్జెక్ట్లో పీజీ చేశారు, ఏ సబ్జెక్ట్లో నెక్స్ట్ పీహెచ్డీకి ఎంట్రన్స్ ఎగ్జామ్ అంటే సెక్షన్ బి పేపర్ 2 ఉంది కదా, దాంట్లో మీరు ఏది చూస్ చేసుకోవాలి అన్నది ఇక్కడ మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ సిలబస్ ఏంటి, ఏం సిలబస్ చదవాలి, ఏ ఎగ్జామ్ని మనం క్రాక్ చేయాలన్నా మనకు మెయిన్ ఇంపార్టెంట్ సిలబస్. సో సిలబస్ ఏంటి, పేపర్ 1 అన్నది అందరికీ కామన్ కదా, రీసెర్చ్ మెథడాలజీ అన్నది అందరికీ కామన్ కదా, అందరు చదవాల్సిందే కదా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సబ్జెక్ట్. సో రీసెర్చ్ మెథడాలజీ యొక్క సిలబస్ అన్నది ఇక్కడ ఉంచారు. రీసెర్చ్ మెథడాలజీ సిలబస్ చూసారనుకోండి, ఇందులో మొత్తం 10 యూనిట్స్ ఉన్నాయి. 10 యూనిట్స్లో ఒక్కొక్క యూనిట్ అన్నది ఒక్కొక్క స్పెషలైజేషన్ అనమాట. అంటే టీచింగ్ యాప్టిట్యూడ్కి ఒక యూనిట్ ఉంది, రీసెర్చ్ యాప్టిట్యూడ్కి ఒక యూనిట్ ఉంది, కాంప్రహెన్షన్, కమ్యూనికేషన్, రీజనింగ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, లాజికల్ ఇంటర్ప్రిటేషన్, ఇలా డిఫరెంట్ యూనిట్స్ అన్నవి ఇక్కడ ప్రెజెంట్ చేసి ఉన్నాయి. రీసెర్చ్ మెథడాలజీ అందరికీ కామన్. దెన్ మీ ఎలిజిబిలిటీని బట్టి, మీ పీజీ సబ్జెక్ట్ని బట్టి మీరు పీహెచ్డీ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడానికి ఒక సబ్జెక్ట్ చూస్ చేసుకుంటారు కదా, ఆ సబ్జెక్ట్ యొక్క సిలబస్ని ఇక్కడ ప్రెజెంట్ చేశారనమాట. మీరు ఈ సబ్జెక్ట్ యొక్క సిలబస్ని డౌన్లోడ్ చేసుకొని వ్యూ చేసి దాన్ని బట్టి ప్రిపేర్ అవ్వచ్చు. ఓకే, సో మన ఛానల్ అన్నది మెయిన్గా బయాలజీ గురించి ఉంది కాబట్టి మీకు బయోటెక్నాలజీ గురించి ఆల్రెడీ నేను సిలబస్ ఛానల్లో ప్రొవైడ్ చేశాను. కొన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేశాను, వాటిని కూడా మీరు కావాల్సితే రెఫర్ చేసుకోవచ్చు. ఓకే, దెన్ దాని తర్వాత వేకెన్సీ పొజిషన్. ఏంటి వేకెన్సీ పొజిషన్? సో మీకు ఒక విషయం చెప్తా, నేను ఎస్వి యూనివర్సిటీలో బయోటెక్నాలజీ చేయాలి అని అనుకుంటున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎస్వి యూనివర్సిటీలో బయోటెక్నాలజీ చేయాలనుకుంటే ఎస్వి యూనివర్సిటీ వాళ్ళు బయోటెక్నాలజీ పిహెచ్డి కోర్స్ ఆఫర్ చేయాలి కదా. సో కాబట్టి అన్ని యూనివర్సిటీస్ అన్ని కోర్సెస్ని ఆఫర్ చేయవు. కొన్ని యూనివర్సిటీస్, ప్రతి యూనివర్సిటీ కొన్ని కోర్సెస్ని మాత్రమే ఆఫర్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్వి యూనివర్సిటీ తీసుకున్నాం అనుకోండి, ఎస్వి యూనివర్సిటీ అన్నది మనకు వైరాలజీ ఆఫర్ చేస్తుంది. ఆ వైరాలజీ అన్న కోర్సు పద్మావతి ఆఫర్ చేయాలని లేదు, ఎస్కే ఆఫర్ చేయాలని లేదు, అలా హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ ఏం లేదు. మనం చేయాలనుకుంటున్న కోర్సు మనం చూస్ చేసుకుంటున్న యూనివర్సిటీలో ఉందా లేదా అన్నది చెక్ చేసుకోవాలి. ఫస్ట్ నేను బయోటెక్నాలజీ చేయాలనుకుంటున్నా, అది కూడా ఎస్వి యూనివర్సిటీలో చేయాలనుకుంటున్నా. సో ఫస్ట్ నేను చేయాల్సిన పని ఏమి, నా కోర్సు అంటే బయోటెక్నాలజీ కోర్సు ఎస్వి యూనివర్సిటీలో ఉందో లేదో చెక్ చేసుకోవాలి. సెకండ్, నేను ఫుల్ టైం చేయాలనుకుంటున్నానా, పార్ట్ టైం చేయాలనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫుల్ టైం చేయాలనుకుంటున్నా, అప్పుడు నాకు వేకెన్సీ పొజిషన్ అన్నది హెల్ప్ అవుతుంది. సో ఇప్పుడు నేనేమన్నా ఎస్వి యూనివర్సిటీలో బయోటెక్నాలజీ ఫుల్ టైం చేయాలి అని అనుకుంటున్నా అని చెప్పాను. సో ఇక్కడ వేకెన్సీ పొజిషన్లోకి వెళ్ళామనుకోండి, ఇక్కడ ఎస్వి యూనివర్సిటీ తిరుపతి కనిపిస్తుంది. నేను ఇక్కడ వ్యూ పైన క్లిక్ చేశాను అనుకోండి, ఎస్వి యూనివర్సిటీలో వేకెన్సీ పొజిషన్ అన్ని సబ్జెక్ట్స్కి డిస్ప్లే అవుతుంది. అందులో నా సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ ఏంటి, బయోటెక్నాలజీ కదా. సో మనం సైన్సెస్లోకి వెళ్ళామనుకోండి, బయోటెక్నాలజీ కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు బయోటెక్నాలజీ. ఎస్వి యూనివర్సిటీలో ఫుల్ టైం చేయాలనుకున్నాం కదా మనం, ఫుల్ టైంలో ఒక సీట్ అన్నది ఉంది, పార్ట్ టైంలో సీట్స్ అన్నవి లేవు, నిల్. ఓకే, సో నేను ఎస్వి యూనివర్సిటీలో బయోటెక్నాలజీ పార్ట్ టైం చేయాలి అని అనుకున్నాను అనుకోండి, నేను చేయలేను, ఎందుకంటే అక్కడ సీట్సే లేవు. సీట్స్ లేకోకుంటే ఎట్లా అలాట్ చేస్తారు, చేయలేరు కదా. సో రేపు పొద్దున్న ఫ్యూచర్లో కౌన్సిలింగ్లో మనం యూనివర్సిటీ ఇస్తాం కదా, చాయిస్ ఇస్తాం కదా, అప్పుడు సీట్స్ లేవనుకోండి, అప్పుడు ఇబ్బంది అవుతుంది. కాబట్టి మీరు ఇక్కడే చూసుకొని ఇక్కడే అన్నీ సార్ట్ అవుట్ చేసుకుంటే మీకు క్లియర్ కట్గా కౌన్సిలింగ్లో ఆప్షన్స్ ఇచ్చుకోవడానికి హెల్ప్ అవుతుంది. రేపొద్దున మీరు కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వాలనుకున్నప్పుడు ఎస్వి యూనివర్సిటీలో బయోటెక్నాలజీలో పార్ట్ టైం సీట్ ఉందనుకున్నానే నేను, అయ్యో ఇప్పుడు లేదా, అలా బాధపడాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడే మీరు చూసేసుకున్నారనుకోండి, మీకు క్లియర్గా ఎక్కడ సీట్స్ ఉన్నాయి, ఎక్కడ సీట్స్ లేవు అన్నది అర్థమైపోతుంది. ఈ విధంగా మీరు ప్రతి యూనివర్సిటీకి వేకెన్సీ పొజిషన్ని ఇక్కడ నుంచి చెక్అవుట్ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను విక్రమసింహపురి యూనివర్సిటీలో ఫుడ్ టెక్నాలజీ చేయాలి అనుకుంటున్నా, పిహెచ్డి ఫుడ్ టెక్నాలజీ చేయాలనుకుంటున్నా, అది కూడా పార్ట్ టైం చేయాలనుకుంటున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చేయాల్సిన పని ఏంటి, విక్రమసింహపురి యూనివర్సిటీలో ఫుడ్ టెక్నాలజీ కోర్స్ ఉందా లేదా అన్నది చెక్ చేయాలి. సో ఇక్కడ చూడండి, అసలు ఫుడ్ టెక్నాలజీ కోర్సే లేదు. అలాంటప్పుడు నేను విక్రమసింహపురి యూనివర్సిటీని కౌన్సిలింగ్లో ఆప్షన్స్లో పెట్టుకోలేను, నేను ఈ పర్టికులర్ కోర్స్ పైన డిపెండ్ అవ్వలేను అనమాట.
సో ఇక్కడ చూస్తే బయోటెక్నాలజీలో ఫుల్ టైంలో 2 సీట్స్ అన్నవి అవైలబుల్గా ఉన్నాయి, పార్ట్ టైంలో 6 సీట్స్ అవైలబుల్ ఉన్నాయి. అట్లా అంటే ప్రతి కోర్సుకి ఫుల్ టైంలో ఎన్ని సీట్స్ అవైలబుల్ ఉన్నాయి, పార్ట్ టైంలో ఎన్ని సీట్స్ అవైలబుల్ ఉన్నాయి అన్నది డిసైడ్ అవుతుంది. ఫుల్ టైంలో ఎన్ని సీట్సే ఉండాలా, పార్ట్ టైంలో ఎన్ని సీట్సే ఉండాలా అన్నది కూడా ఒక రూల్ ఉంటుంది అనమాట. మనకు యూనివర్సిటీలో డిపార్ట్మెంట్లో ఉన్న ఫ్యాకల్టీని బట్టి ఎన్ని సీట్స్ ఉండాలి అన్నది గవర్నమెంట్ యూనివర్సిటీ డిసైడ్ చేస్తుంది. సో ఫుల్ టైంలో ఎన్ని సీట్స్ ఉండాలి, పార్ట్ టైంలో ఎన్ని సీట్స్ ఉండాలి అని చెప్పేసి ఆ విధంగా. సో మీరు ఫస్ట్ అయితే వేకెన్సీ పొజిషన్ ఇప్పుడే చెక్ చేసుకుంటే ఒక క్లారిటీ పెట్టుకుంటే మంచిది అన్నది నా ఒపీనియన్. కౌన్సిలింగ్లో ర్యాండమ్గా ఏదో ఒకటి ఇచ్చేసి నాకు సీట్ రాలేదు అని బాధపడే కంటే ఎక్కడెక్కడ వేకెన్సీ పొజిషన్ ఉంది. ఇప్పుడు కొద్దిమందికి రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, లైక్ నేను తిరుపతిలో ఉన్నాను అనుకోండి, నేను తిరుపతిలోనే చదువుకోవాలి, వేరే ఏ ఊరికి వెళ్ళలేను, వేరే ఎక్కడికి నేను పంపించారనుకోండి మా ఇంట్లో వాళ్ళు, అప్పుడు నేను ఏం చేయాలి, తిరుపతిలో ఉన్న యూనివర్సిటీలోనే చదువుకోవాలి. అప్పుడు నాకున్న ఆప్షన్స్ ఏంటి, పద్మావతి మహిళా యూనివర్సిటీ, ఎస్వి యూనివర్సిటీ, ఈ రెండిట్లోనే కదా నేను చదువుకోవాలి. అప్పుడు నాకున్న ఆప్షన్స్ రెండు, ఏదో ఒక దాంట్లో నేను జాయిన్ అవ్వాల్సి ఉంటుంది, పెద్ద చాయిస్ ఉండదు కదా. సో కాబట్టి ఎగ్జామ్ రాసి ఇంటర్వ్యూ కంప్లీట్ అయిపోయి అప్పుడు బాధపడే కంటే అప్లై చేసుకునే ముందరే వేకెన్సీ పొజిషన్ని చెక్ చేసుకుంటే బెస్ట్ అన్నది నా ఒపీనియన్. ఓకే, అది వేకెన్సీ పొజిషన్ గురించి. అండ్ కాంటాక్టర్స్ ఎందుకు చెప్తున్నా అంటే, మీరు ఏదైనా మిస్టేక్ చేశారు అప్లికేషన్లో కానివ్వండి, లేదంటే మీకు ఏదైనా గ్లిచ్ వచ్చింది, మీరు అమౌంట్ పే చేశారు, తిరిగి అది పే చేయలేదని చూపిస్తుంది, పేమెంట్ స్టేటస్ పెండింగ్లో పడింది, అలాంటి టైంలో మీరు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ఉన్న మొబైల్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు టైమింగ్స్లో మాత్రమే, ఆర్ మీరు అఫీషియల్ మెయిల్కి మెయిల్ చేయొచ్చు మీ క్వైరీని బట్టి. సో కాంటాక్టర్స్ అన్నది ఇంపార్టెంట్, ఎందుకంటే చాలా వరకు ఇప్పుడు టెక్నికల్గా గ్లిచెస్ వస్తూ ఉంటాయి, పేమెంట్ అవి ఇవి అని చెప్పేసి, లేదా మీ ఎలిజిబిలిటీ గురించి ఏదైనా ప్రాబ్లం ఉంది, మీ సబ్జెక్ట్ కనిపించట్లేదు, మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే, క్వైరీ ఉన్నా సరే మీరు వాళ్ళని అప్రోచ్ అవుతే వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు అనమాట. ఆర్ఎల్స్ మీకు ఏమైనా ప్రాబ్లం ఉంది అంటే నా వల్ల అయితే నేను మీకు ఒక సొల్యూషన్ ప్రొవైడ్ చేయడానికి హెల్ప్ చేస్తాను. ఓకే, అండ్ నేను మీకు ఒక విషయం చెప్పా, ఏమని అప్లికేషన్లో మనం కొన్ని మోడిఫికేషన్స్ చేసుకోవచ్చు, లైక్ కొన్ని కరెక్షన్స్ని అలౌ చేస్తారు ఈ పర్టికులర్ డేట్స్లో అని చెప్పేసి, అవునా. సో ఇక్కడ కొన్ని మిస్టేక్స్ మనం చేసాం, ఆ కొన్ని మిస్టేక్స్ని మనమే రెక్టిఫై చేసుకోవచ్చు కరెక్షన్ విండో ఓపెన్ అయినప్పుడు. కొన్ని మిస్టేక్స్ని మనం చేంజ్ చేయలేం, ఖచ్చితంగా వాళ్ళని కాంటాక్ట్ అవ్వాల్సిందే, హెల్ప్ డెస్క్ వాళ్ళని. ఏంటా చేంజెస్? సో కరెక్షన్స్ చేసుకోవడానికంటే ముందు నేను మీకు ఒక విషయం చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మిస్టేక్ చేయకోకుంటే కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. సో కాబట్టి మీరు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అప్లికేషన్ని ఫిల్ చేయండి దయచేసి. ఎందుకంటే మనకు అప్లికేషన్ ఫిల్ చేసే టైంలో వచ్చిన పేరు అదే మరి హాల్ టికెట్లో వస్తుంది, మళ్ళీ తర్వాత రిజల్ట్లో వస్తుంది, మరి అప్పుడు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సిన అవసరం లేకోకుండా కరెక్షన్స్ కోసం వాళ్ళని వీళ్ళని కాంటాక్ట్ అయ్యి టెన్స్ అయిపోయి ఏదంతా చేయకోకుండా కొంచెం టైం తీసుకొని నీట్గా స్టేబుల్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్నప్పుడు మాత్రమే మీరు అప్లికేషన్ని ఫిల్ చేయండి, ఇది నా రిక్వెస్ట్. సో ఏ చేంజెస్ని మనం చేంజ్ చేయలేం కరెక్షన్ విండోలో, వాళ్ళు మాత్రమే చేంజ్ చేయగలరు. ఏంటేంటివి అవి అని అంటే, మీ పేరు, నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, ఫాదర్స్ పేరు, మీ తండ్రి పేరు, డేట్ ఆఫ్ బర్త్, మీ డేట్ ఆఫ్ బర్త్, సిగ్నేచర్, ఫోటోగ్రాఫ్, క్వాలిఫైయింగ్ డిగ్రీ, కమ్యూనిటీ ఆర్ రిజర్వేషన్, వీటన్నింటినీ మనం కరెక్షన్ విండో ఓపెన్ అయినా సరే మనం చేంజ్ చేసుకోలేము. ఖచ్చితంగా హెల్ప్ డెస్క్ వాళ్ళే చేంజ్ చేయాలి. వాళ్ళు చేంజ్ చేయాలన్నా సరే మీరు వాళ్ళకి ప్రూఫ్ పంపించాలి. మరి అంటే మీ నేమ్ ఏదో మిస్టేక్ చేశారు, వాళ్ళని చేంజ్ చేయమని అడుగుతున్నారు హెల్ప్ డెస్క్ వాళ్ళని, వాళ్ళు చేంజ్ చేయాలంటే వాళ్ళు మిమ్మల్ని ఎస్ఎస్సి మార్క్ లిస్ట్ అడుగుతారు ప్రూఫ్ కింద. ఓకే, సో అలాగా మీ దాన్ని బట్టి ఇక్కడ ఏ దానికి ఏది ప్రూఫ్ అడుగుతారు అన్నది టేబుల్లో ఇచ్చారు. వేటిని మనం చేంజ్ చేసుకోవచ్చు అని అంటే, మదర్ నేమ్ని చేంజ్ చేసుకోవచ్చు, పీజీ ఇయర్ ఆఫ్ పాసింగ్ని చేంజ్ చేసుకోవచ్చు, ఇంటర్మీడియట్ ఆర్ డిగ్రీ ఎక్కడ చదివారు అన్నది చేంజ్ చేసుకోవచ్చు, జెండర్, స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ, ఆధార్ ఆర్ అపార్ ఐడి, లోకల్ ఏరియా స్టేటస్, మైనారిటీ ఆర్ నాన్ మైనారిటీ, యాన్యువల్ ఇన్కమ్, స్టడీ డీటెయిల్స్, అడ్రస్. వీటన్నిటిని మనం కరెక్షన్ విండో ఓపెన్ అయినప్పుడు చేంజ్ చేసుకోవచ్చు. బట్ స్టిల్ మీరు మ్యాక్సిమం అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఎటువంటి ఎర్రర్స్ లేకోకుండా ఫిల్ చేసుకోండి. 1 to 2 times మీరు ఫిల్ చేసుకున్న దాన్ని చెక్ చేసుకోండి. ఓకే,
దెన్ మళ్ళీ మనం ఏపీఆర్సెట్ హోమ్ పేజ్కి వచ్చామనుకోండి, మనకు పోర్టల్ అన్నది ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ ఆప్షన్ గురించి ఐ థింక్ డిస్కస్ చేసాము. దెన్ సో ఇక్కడ మళ్ళీ మనం పోర్టల్లోకి వచ్చామనుకోండి, పోర్టల్ అన్నది ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. ఆల్మోస్ట్ ఆల్ అన్నీ కవర్ చేశాననే అనుకుంటున్నాను. ఏదైనా మిస్ అయితే కామెంట్ చేయండి, నేను దాని గురించి ఒక షార్ట్ వీడియో కానీ లాంగ్ వీడియో కానీ అప్లోడ్ చేస్తాను. ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కామెంట్ డౌన్. అండ్ ఇక్కడ పోర్టల్ చూసుకుంటే రిజిస్ట్రేషన్ అండ్ ఫీ పేమెంట్. స్టెప్ 1, మీరు ఫస్ట్ ఎగ్జామ్ కోసం మీ డీటెయిల్స్ అన్నీ ప్రొవైడ్ చేసి ఎగ్జామ్ కోసం రిజిస్టర్ చేసుకోవాలి. తర్వాత మీరు ఫీ అన్నది పే చేయాలి, మీ కేటగిరీని బట్టి మీరు అమౌంట్ అన్నది పే చేయాలి. దాని తర్వాత స్టెప్ 2, పేమెంట్ స్టేటస్ని కనుక్కోవాలి ఫస్ట్. ఒకవేళ ఫస్ట్ టైం పేమెంట్ చేశారు, అది రిఫ్లెక్ట్ కాలేదు, కనిపించలేదు అని అంటే పేమెంట్ స్టేటస్లో చెక్ చేసి సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా అన్న దాన్ని బట్టి సెకండ్ పేమెంట్ ఇనిషియేట్ చేయాల్సి ఉంటుంది. సో మీరు రిజిస్టర్ చేసుకున్నప్పుడు మీకు ఒక రిజిస్ట్రేషన్ ఐడి వస్తుంది, దాన్ని పెట్టుకోండి. దానివల్ల మీ పేమెంట్ స్టేటస్ని మీరు ట్రాక్ చేయొచ్చు. దెన్ స్టెప్ 3, డీటెయిల్డ్గా మీ అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. మీరు పేపర్ 1 ఏది చూస్ చేసుకుంటున్నారు, పేపర్ 2 ఏది చూస్ చేసుకుంటున్నారు, ఫుల్ టైం పిహెచ్డీనా, పార్ట్ టైం పిహెచ్డీనా, మార్క్స్ ఎన్ని వచ్చాయి అన్న ఇన్ఫర్మేషన్ మొత్తం స్టెప్ 3 అప్లికేషన్లో ఫిల్ చేయాల్సి ఉంటుంది. స్టెప్ 4, అప్లికేషన్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు సబ్మిట్ బటన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అన్నది డౌన్లోడ్ చేసుకోవడానికి వస్తుంది. ఆ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్యూచర్ రెఫరెన్స్ కోసం పెట్టుకోవచ్చు అనమాట. సో ఇది ఏపీఆర్సెట్ ఎగ్జామ్ గురించి. ఐ హోప్ ఐ హ్యావ్ మేడ్ ఇట్ క్లియర్. నేను అన్నీ అర్థమయ్యే విధంగానే చెప్పాను అనుకుంటున్నా. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, నేను ఏవైనా మిస్ అయ్యి ఉన్నా సరే కామెంట్ చేయండి, నేను దాని గురించి డిస్కస్ చేస్తాను. ఓకే, if you like this video, please hit the like button, subscribe the channel and share it with your friends. Thank you for watching.